సెయింట్ పాల్స్ కేథడ్రల్, లండన్. నా ఆహ్లాదకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను న్యూబరీ నుండి పాడింగ్టన్ వరకు రైలులో 60 మైళ్లు ప్రయాణించి, ఆపై బస్సులో లండన్లోని సెయింట్ పాల్స్ చర్చియార్డ్కు వెళ్లి, ప్రపంచ ప్రఖ్యాత సెయింట్ పాల్స్ కేథడ్రల్ను సందర్శించాను. పచ్చని పొలాల గుండా దాదాపు 3 గంటల ప్రయాణం నిజంగా సుందరంగా ఉంది. లండన్ మధ్యలో ఉన్న సెయింట్ పాల్స్ కేథడ్రల్, యునైటెడ్ కింగ్డమ్లోని ప్రసిద్ధ కట్టడాలలో ఒకటి. అద్భుతమైన గోపురం నగర ఆకాశరేఖను అలంకరిస్తూ, శతాబ్దాలుగా ధైర్యం, విశ్వాసం, జాతీయ గర్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ సర్ క్రిస్టోఫర్ రెన్ దీన్ని రూపకల్పన చేశారు. ఇది పూజా స్థలం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన బారోక్ శైలిలో అద్భుత నిర్మాణం. ప్రారంభ చరిత్రలో సెయింట్ పాల్స్ కేథడ్రల్ స్థలం 1400 ఏళ్లకు పైగా క్రైస్తవ ఆరాధన స్థలంగా ఉంది. 604 క్రీస్తు జననం తర్వాత ఇక్కడ మొదటి చర్చిని నిర్మించారు. కానీ అగ్ని ప్రమాదాలు, విధ్వంసాల కారణంగా ఇది అనేక సార్లు మళ్లీ నిర్మించబడింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఓల్డ్ సెయింట్ పాల్స్ అనే విశాలమైన చర్చి యూరప్లో అతిపెద్దదిగా నిలిచింది. అయితే 1666లో లండన్ మహా అగ్నిప్రమాదంలో అది పూర్తిగా నాశనమైంది. అగ్నిప్రమాదం తరువాత రాజు చార్ల్స్ రెండో ఆదేశాలతో సర్ క్రిస్టోఫర్ రెన్ కొత్త కేథడ్రల్ను రూపకల్పన చేశారు. 1675లో ప్రారంభమైన ఈ నిర్మాణం 1710లో పూర్తయింది. మహాగోపురం దీని ప్రత్యేకత, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోపురాలలో ఒకటి. ఈ గోపురం వాషింగ్టన్ డీసీ లోని యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనం వంటి అనేక కట్టడాలకు ప్రేరణగా నిలిచింది. లోపల అందమైన మోసాయిక్లు, శిలా విగ్రహాలు, ప్రసిద్ధ విస్పరింగ్ గ్యాలరీ ఉన్నాయి. బ్రిటిష్ చరిత్రలో సెయింట్ పాల్స్ కేథడ్రల్ ముఖ్య పాత్ర పోషించింది. లార్డ్ నెల్సన్, డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియలు ఇక్కడ జరిగాయి. 1981లో ప్రిన్స్ చార్ల్స్, లేడీ డయానా వివాహం కూడా ఇక్కడే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్లిట్జ్ దాడులను తట్టుకొని నిలిచి, ఇది ప్రజలకు ఆశ, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. నేడు ఇది పూజా స్థలం మాత్రమే కాకుండా, పర్యాటక ఆకర్షణగా మరియు లండన్ ఆత్మను ప్రతిబింబించే జాతీయ స్మారక చిహ్నంగా కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్గా నేను రైల్ కార్డు,
బస్ పాస్ ఉపయోగించి చేసిన ఈ ఉచిత ప్రయాణం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.